తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు నాతో పాటు మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మైనార్టీ సెల్ డిపార్ట్మెంట్ జిల్లా నాయకులు, మండల నాయకులు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మరి ఈనాటి పత్రికా సమావేశము కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ముస్లిం వ్యతిరేక వక్ఫ్ బిల్లును పురస్కరించుకొని ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు తరఫున తేదీ 26 శనివారము 2025 సంవత్సరము సాయంత్రం 7 గంటలకు భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ భారీ బహిరంగ సభను పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీ సోదరులు మరియు సెక్యులరిజాన్ని నమ్మే హిందూ బంధువులందరికీ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, పట్టణం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ముస్లిం మైనారిటీని, సెక్యులరిజాన్ని నమ్మేటటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరినీ మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మరి ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు ఈ బహిరంగ సభ వారి తరఫున నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి ఆదేశానుసారము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బహిరంగ సభకు మద్దతుగా మేమందరం కూడా మద్దతు తెలియజేస్తూ ఈ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ మరి ఈ బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు ప్రెసిడెంట్ హజరత్ మౌలానా ఖాలిద్ సైఫుల్లా గారు మరియు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ AIMM పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ గారు మరియు మౌలానా అబూ తాలిబ్ రెహమానీ గారు, అలాగే మౌలానా జఫర్ పాషా సాహాబ్ ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డ్ మెంబర్ గారు వీరందరూ కూడా వక్తలుగా మరియు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి జడ్చర్ల శాసనసభ్యులు, మహబూబ్ నగర్ శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దేవరఖద్ర శాసనసభ్యులు వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు పలుకుతూ ఈ కార్యక్రమంలో ఈ బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పి తెలియజేసుకుంటూ ముస్లిం మైనారిటీ సోదరులను మరియు అక్కలను అందరూ కూడా మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం. ఈ సభను మనం విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి మహబూబ్ నగర్ నుంచి ఇక్కడి నుంచి ఒక మంచి వాతావరణాన్ని, ఒక మెసేజ్ను వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నాము, మీ ఏకపక్ష నిర్ణయంతో మేమందరం కూడా సంతోషంగా లేము, దీనికి వ్యతిరేకంగా మేమందరం కూడా మహబూబ్ నగర్ నుంచే నాంది పలుకుతామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ముస్లిం మైనారిటీ సోదరులను ఈ సభ విజయవంతం చేయాలి అని చెప్పి కోరుకుంటూ ముగిస్తాం. ఎండోమెంట్లో ముస్లింలను ఒక మెంబర్గా వేస్తారా? ఎస్, మీరు ముస్లింలకు న్యాయం చేయాలనుకుంటే
ముస్లిం సమాజాన్ని కూర్చోబెట్టుకొని ముస్లిం సమాజానికి ఏం అవసరమో ముస్లింలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఏ అవసరమో మీరు చర్చకు రండి, చర్చ పెట్టి ఆ బిల్లును మీరు అమిట్మెంట్ చేయండి. అంతేగాని మీ స్వలాభం కొరకు ఈ దేశాన్ని, భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశాన్ని మీరు ఈరోజు హిందూ దేశంగా మార్చాలని చెప్పి మీ అడుగులు ముందుకేస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అన్ని వర్గాల వారు భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తూ ఉన్నారు పురాతన కాలం నుంచి. కాబట్టి మేమందరం కూడా ఈరోజు ముస్లిం వక్ఫ్ బిల్ అనేది మాది, మా దాంట్లో ఇతరులను చేర్చి మా పూర్వీకుల ఆస్తులు, అల్లాకు సంబంధించినటువంటి ఆస్తులను మీరు ధ్వంసం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా రేపు జరగబోయే 26 తారీఖు బహిరంగ సభ నుంచే మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. अलैकुम रहमतुल्लाहि वबरकातुहू। जनाब, यहाँ पर हमारे सिराज कादरी साहब, तमाम यहाँ के कांग्रेस लीडर्स को अस्सलाम वालेकुम, मीडिया वाले को अस्सलाम वालेकुम। फर्स्ट बात क्या है बोले तो ये जो वक्फ बोर्ड का जो बिल है ना, वो बिल को कैंसिल करने के लिए ये जो आवाम की जो 26 तारीख को मीटिंग रखे हैं और ये मीटिंग को सक्सेस करना पहली बात हमारा काम है। और क्या है बोले तो तकरीबन हमारे मुसलमान भाइयों से गुजारिश है कि और ये जो जलसा है 26 तारीख के दिन रात में 7 बजे तमाम लोगों से गुजारिश है कि आके ये जलसे को और सक्सेस करना। यहाँ से हम महबूबनगर में फर्स्ट सक्सेस करें तो दिल्ली तक आवाज़ आना इसकी। और तमाम हमारे ख़वातीनों से भी गुजारिश है कि उनको भी पर्दा है, आके पर्दा नशीन है, उन लोग भी आके और उन लोग भी शिरकत कर सकते हैं इसमें। और 26 तारीख के दिन तमाम मुसलमान भाइयों से गुजारिश है कि आगे जलसे को कामयाब कीजिए।